స్వామి శరణవయ్యప్ప మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఆనం వివేకానంద రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఉంటా ఉన్నాడు, నెల్లూరు ఆయన ఒక డైలాగ్ ఒకటి చెప్తాడు, బాగా ఫేమస్. ఊరినైనా ఊడమ్మ పడవ ఇదేంది ఇదా, ఇది ఎప్పుడు నేను చూడలేదని చెప్పేసి. ఆ మాదిరిగా ఈ సంజయ్ రౌత్ ఉన్నాడు చూడు, ఇప్పుడు విచిత్రంగా తయారైనాడు. న్యూస్ చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. ఈయనను ఎవరిని, సంజయ్ రౌత్ను అభినవ్ సేఖిని అని చెప్పి పిలుస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ విషయం పైన నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన. ఇక ఈ సంజయ్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాన అనుచరుడు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు కూడా. బీజేపీ నుంచి ఉద్ధవ్ ఠాక్రే విడిపోవడానికి కారణం కూడా ఈ సంజయ్ రౌతే. 2019 నుంచి ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా ఈ సంజయ్ రౌత్ భారతీయ జనతా పార్టీను, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, అలాగే ఈ మహారాష్ట్రలో ఏది బీజేపీ పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారిని విమర్శిస్తానే వచ్చాడు. ఈయన దురదృష్టం ఏంటంటే ఈ దేవేంద్ర ఫడ్నవీస్ మళ్ళా మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఇంకా చూడండి, అదేదో బూమ్రాంగ్ అంటారు చూడు, అది ఇట్టే ఉంటుందేమో. ఈ మధ్యన జరిగినటువంటి ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ ఘోర పరాజయం పొందడం వెనక అసలు కారకుడు కూడా ఈ సంజయ్ రౌతే. ఈ సంజయ్ రౌత్ నోటి దూలం మూలంగానే మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఘోర పరాజయాన్ని అయితే చవి చూసింది. అర్థమవుతుందా? దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు మొన్న మధ్య 4 రోజుల క్రితం జరిగినటువంటి పార్టీ సమావేశంలో ఈ సంజయ్ రౌత్ను బాగా చింతకాయ పచ్చడి తెచ్చినట్టు పిచ్చుకుట్లు కొట్టారంట. ఈ సంజయ్ రౌత్ను ఉతికి ఆరేసి ఒక గదిలో మూలేసి లాకేసేసారు. చూడండి, ఇంకా ఎంత కోపం ఉంటే ఆ పని చేస్తారు. అయితే ఈ గ్యాప్ లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అంటే ఏమన్నా వీళ్ళు కొట్టడం లోపల ఏమన్నా పోయిన ఫీజులు ఏమన్నా సెట్ అయినాయో ఎట్టా మరి. ఈ సంజయ్ రౌత్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు, లేకపోతే భయపడిపోయినాడో ఏమనుకున్నాడో తెలియదు. ఆయన నిన్న మాట్లాడతా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆకాశానికి ఎత్తేసినాడు ఏకంగా. మొన్నటి దాకా ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ ను నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు, ఇప్పుడు ఆకాశానికి ఎత్తేసాడు. చూడండి ఈ చిత్రం చూడండి. ఈ సందర్భంగా ఈ సంజయ్ రౌత్ మాట్లాడతా, దేవేంద్ర ఫడ్నవీస్ ఒక బ్రిలియంట్ రాజకీయ నాయకుడు అంటే ఇన్ని రోజులు తెలియలా నీక, ఇన్ని రోజులు ఏడగాడిలు కాచాలని తెలివే, ఏడగాడిలు కాచాలని అంటాలే. అతనికి ఆట ఎలా ఆడాలో బాగా తెలుసని మాట్లాడినాడు. ఈ పాయింట్ మాత్రం బాగా కరెక్ట్ గా చెప్పినాడు. ఎందుకంటే అట్ట ఆడితేనే నీకు ఈ రోజు బుద్ధి వచ్చింది, అవునా కాదా నేను చెప్పేది. ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. ముఖ్యంగా నక్సలిజానికి కీలక ప్రాంతమైనటువంటి గడ్చిరౌలిలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాడు. అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ గిరిజనుల అభివృద్ధి కోసం గడ్చిరౌలి జిల్లాను అభివృద్ధి చేస్తున్నాడు. ఈ క్రమంలో 11 మంది నక్సలైట్లు దేవేంద్ర ఫడ్నవీస్ ముందు కూడా లొంగిపోయినారు. అందులో అతి పెద్ద నక్సలైట్ నాయకురాలైనటువంటి తారక కూడా ఉండాలి. ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ సాధించినటువంటి అతి పెద్ద విజయం అని చెప్పి మాట్లాడినాడు. బా ఇంత ముందు చూడబోతే ఆ శరద్ పవార్ కూతురు ఆ సుప్రియా సూలే ఒక ఆమె, ఇప్పుడు చూడబోతే ఈయన ఏమైనా ఎలక్షన్ అయిపోయినాక మీకు అందరికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? ముందంతా ఏడ బుద్ధి ఏడ గాడిదలు కాచానింది మీకు అందరికి కూడా చెప్పండి ఒకసారి. అంతేకాకుండా ఈయన గారు చెప్పడం, ఇప్పుడు వెనకబడినటువంటి ఈ గడ్చిరోలిలో ఒక అతి పెద్ద ఉక్కు కర్మాగారాన్ని కూడా నిర్మిస్తున్నారు. నిజంగా ఇది అభినందించదగ్గ విషయం. ఇది దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకు ఉండాలి. ఆయన ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఏ పనైనా చేస్తాడంటూ సంజయ్ రౌత్ ఈ దేవేంద్ర ఫడ్నవీస్ను కీర్తిస్తా అంటే పొగడతా ఏమి ఆకాశానికి ఎత్తేసాడు. చూడండి, మామూలు ఉండదు. టైం అనేది ఎప్పుడు ఒకటిగానే ఉండదు, అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలా. టైం అనేది ఎప్పుడు ఒకటిగానే ఉండదు. ఒక్కోసారి మనకే పడుతుంది, బాగా మేకై కూర్చుంటుంది. అప్పుడు తెలుస్తుంది ఏది మనం గతంలో మాట్లాడిన మాటలు చేసిన చేష్ట అన్నీ కూడా అప్పుడు మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి, ఎట్రా స్వామి అనేటట్టు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఈ సంజయ్ రౌత్కి అయితే వస్తూ ఉంటుంది. అయితే ఈ సంజయ్ రౌత్ సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకున్నాడో ఎవరికి కూడా అర్థం కావడంలే. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ పార్టీ కార్యకర్తల దెబ్బకు దెమ్మ తిరిగైతే మైండ్ అయితే బ్లాక్ అయిందో లేకపోతే సెట్ అయిందో, మొత్తానికి ఏదో అయితే జరగనైతే జరిగింది. అది మాత్రం పక్కా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు నాకు తెలుసు. ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా, ఓకేనా? అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.